అలాగే మిస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నీతిజ్ఞుడు. అలాంటి ఆయనకి ఇప్పుడు పార్టీలో ఉండేటువంటి కొంతమంది క్యాడరు ఎమ్మెల్యేల మీద కోపం వస్తుంది. అంతేకాదు ఉంటే ఉండండి పోతే పోండి అనేటువంటి స్థాయికి ఆయన సహనాన్ని తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ భావజాలం, తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలు ఇవన్నీ అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పొరపాటున ఆయన ఎమ్మెల్యేలుగా కొంతమందిని ఎంపిక చేసుకున్నారు గత ఎన్నికల్లో. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త జనరేషన్ ముందుకు రావాలి రాజకీయాల్లో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రోగ్రెసివ్ మైండ్ తోటి అవకాశాలు కల్పించారు. సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్టులు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకే నష్టం చేకూర్చేలాగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గారు ఇప్పుడే కాదు, ఆల్రెడీ కడపలో జరిగినటువంటి మహానాడులోనే ఆ వేదిక మీద నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారు, వాళ్ళు తప్పు చేసి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద మోపేటువంటి అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత తరచూ చెప్తూ ఉన్నారు, తరచూ అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్టులు ఉన్నారు పార్టీలో, అలాగే తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో జొరబడి వాళ్ళు విషం చెబుతున్నారు, అలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికప్పుడు. కానీ పార్టీలో ఇప్పుడు కోర్టుల యొక్క వ్యవహారమే పైచేయిగా కనిపిస్తూ ఉంది అనేటువంటి చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుల యొక్క వ్యవహారమే పైచేయిగా, అలాగే సెక్రటరియట్లో కానీ లేదంటే పార్టీలో కానీ లేదా బయట కానీ క్షేత్రస్థాయిలో కానీ ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోర్టుల పవరే నడుస్తుంది అనేది బలంగా వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా తరచూ తెలుగుదేశం పార్టీ గ్రూప్స్లో వస్తూ ఉంది. వాటిలో ప్రధానంగా చూసుకుంటే కనుక రోజా మీద ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. అటు రిషికొండకు సంబంధించినటువంటి అవినీతి మీద కానీ లేదా నగిరిలో జరిగినట్టు అవినీతి మీద కానీ తెలుగుదేశం పార్టీ ఒక షార్ట్ షీట్ వేసింది. దాని మీద విచారణకి ఆదేశిస్తే ఆ విచారణని ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ సచివాలయంలో అడ్డుకున్నారు అనేటువంటిది విస్తృతంగా చాలా కాలం నుంచి వినిపిస్తుంది. దీంతోపాటు ఈ మధ్య శ్రీలేఖ అనేటువంటి ఒక ఆర్డీఓ శ్రీలేఖ గారు వైజాగ్లో పనిచేస్తూ ఉంటే ఆవిడ్ని జిఐడికి బదిలీ చేశారు. జిఐడికి ఎందుకు బదిలీ చేశారంటే గతంలో ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ ఒక అతను అక్కడ అసైన్ ల్యాండ్స్ని కొనుగోలు చేశారు పెద్ద ఎత్తున. దానికి సంబంధించిన న్యూస్ కూడా బయటకు వచ్చాయి. ప్రీ హోల్డ్ చేసినటువంటి భూముల్ని అనేకం వాటిని రిజిస్టర్ చేయించుకోవడానికి అక్కడ తతంగాన్ని నడిపేటువంటి ప్రయత్నంలో భాగంగా శ్రీలేఖ గారు అడ్డుకున్నారు. అందుకే శ్రీలేఖని ఆ పోస్టులో నుంచి లేకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైనటువంటి ఐఏఎస్గా పనిచేసినటువంటి అతను ఆపరేషన్ చేశాడు. ఆ ఆపరేషన్కి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలకమైన ఐఏఎస్ సచివాలయంలో సహకరించాడు. అందుకే శ్రీలేఖ గారిని జిఐడికి అటాచ్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. దాదాపు కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా గల్లంతయ్యాయి. దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా గల్లంతయ్యాయి అనేది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే చెప్తుంది. ఆ మేరకు కంప్లైంట్స్ కూడా వచ్చాయని చెప్పి చెప్తోంది. అలాంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐఏఎస్లు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక ఐఏఎస్లతోటి చేతులు కలిపి వీళ్ళు నికార్సైనటువంటి అధికార యంత్రాంగాన్ని, నికార్సైనటువంటి ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ క్షేత్రస్థాయిలో లేకుండా చేస్తున్నారు, వాళ్ళ దందాలకు అడ్డుపడుతున్నారు అనేటువంటి క్రమంలో. అంటే మీకు యంత్రాంగంలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఇలాంటి కోవర్టిజం నడుస్తుంది. అలాగే పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు కొంతమంది జొరబడి అసలైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఖారారు చేస్తూ గ్రూపుల్లో జొరబడి నానా హంగామా చేస్తున్నారు. ఇదన్నీ గమనించినటువంటి లోకేష్ గారు ఈ మధ్యనే ఒక మీటింగ్లో మాట్లాడారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలో సూడో మేధావుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. న్యూట్రల్స్ పర్సన్లో కొంతమంది జర్నలిస్టులు కూడా ఎంటర్ అయ్యారు. దాంతోపాటు గ్రూపుల్లో కొంతమంది వాళ్ళ క్యాష్ను కూడా మార్చుకొని చివరి ఉండేటువంటి నేమ్స్ని మార్చుకొని గ్రూపుల్లో జొరబడి
ప్రభుత్వం మీద విషం చెబుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. చెబుతూ ఎవరు సూడో మేధావులు అనేది కూడా తెలుసు మాకు, మేము ఒక నిఘా వేసి పెట్టున్నాము, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ గారు కూడా చెప్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తొలి రోజుల్లోనే చాలా క్లియర్గా క్యాడర్కి లోకేష్ గారు చెప్పారు, మన మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసేదానికి కొంతమంది ప్రయత్నించవచ్చు, ఈ ప్రభుత్వం గతంలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకే చేస్తున్నారు, గతంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి లేదంటే కొంతమంది నాయకులకే పనులు చేస్తున్నారు, మనకు పనులు కావట్లేదు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి అని కూడా చెప్పారు. చెప్తూ ఆయన చాలా క్లియర్ చెప్పారు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఆయన ఇచ్చినటువంటి ఒక ఇండికేషను, ఒక సందేశం ఏంటంటే, ఫస్ట్ మీరు స్థిరపడండి, ఆర్థికంగా కుటుంబ పరంగా స్థిరపడండి, ఆ తర్వాత పార్టీ గురించి పనిచేయండి, తర్వాత రాష్ట్రం గురించి, మీ ప్రాంతం గురించి, మీ జిల్లా గురించి, మీ రాష్ట్రం గురించి, మీ దేశం గురించి, ఇలా ఒక సీక్వెన్స్ చెప్పాడు తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా లోకేష్ గారు. అలాగే మీరు బాగుపడండి, మీరు స్థిరపడిన తర్వాత పక్కన ఉండేటువంటి వాళ్ళకి, మీకు సహాయ సహకారాలు అందించారు, పార్టీకి తోడ్పడినటువంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఒకవేళ ఆ విధంగా చేయడానికి అక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు చెప్పండి, వాళ్ళు కూడా సహకరించకపోతే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్కి తెలియజేయండి, వాళ్ళు కూడా సహకరించకపోతే నేరుగా మంగళగిరి ఆఫీస్కి వచ్చి తనకి రిపోర్ట్ ఇవ్వండి, తనకి తెలియజేయండి, ఖచ్చితంగా దానికి నేను పరిష్కారం చూపిస్తానని చెప్పేసి లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ముసుగులో తెలుగుదేశం పార్టీ ఒక ముసుగు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీని నడుపుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు, అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నారు, పార్టీలో కూడా జ్వరపడ్డారు. దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి సారించారు. అందుకే వారానికి 4 రోజుల పాటు పార్టీ ఆఫీస్కి వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటేనే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా అధికారంలో రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీయే, ప్రభుత్వమే అన్నట్టు ఉంది. పైగా ప్రభుత్వంలో కూడా పైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కొంతమంది అధికార యంత్రాంగం, మిగతా వాళ్ళు కొంతమంది జారుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఒక టాక్ నడుస్తుంది. అందుకే కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. కడప జిల్లా కాంట్రాక్టులకి డబ్బులు ఇచ్చారు, అది ఆర్థిక శాఖ మంత్రికి తెలియదు, ఆ విషయాన్ని ఆయనే చెప్పాడు. కొన్ని బదిలీలు కూడా కొన్ని అసలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటివన్నిటినీ స్క్రూటినీ చేసుకోవాలనేది. అలాగే అసలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలవడాలంటేనే ఒక పెద్ద గగనం అనేటువంటి పరిస్థితి ఇవాళ కొంతమందిలో ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు దండం పెట్టడం తప్పితే నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదనేది తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ నడుస్తుంది. మరి ఆ చర్చ నడుపుతుంది కోర్టులా లేకపోతే నిజమైనటువంటి వాళ్ళు అనేది కూడా అర్థం కావట్లా. గ్రూపుల్లో మాత్రం అలాంటి నడుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రూటినీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన లండన్ వెళ్తున్నారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళేదానికి ఒక స్పష్టమైనటువంటి డిజైన్ని చేయబోతున్నారు ఆయన. మరి ఆ డిజైన్ ఎలా ఉండాలనేది మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.